నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యకరమైన ఆహారం పరిశుభ్రంగా అన్నా క్యాంటీన్ ద్వారా అందేలా చూస్తూ ఉన్నాం. కమిషనర్ బిఎం లక్ష్మీపతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెంచి అంగన్వాడీల వేతనాలు పెంచాలి. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కేవీ కుమారి. వినాయక చవితి ఉత్సవాల మండపాల ఏర్పాటుకు అన్ని అనుమతులు ఉండాలి. డిఎస్పీవి జనార్దన్ రావు. అన్న క్యాంటీన్ల ద్వారా 3 పూటల పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రజలకు అందించే కార్యాచరణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ బిఎం లక్ష్మీపతి సూచన చేశారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల సమీపంలో గల అన్న క్యాంటీన్ సేవల్ని గురువారం మున్సిపల్ కమిషనర్ బిఎం లక్ష్మీపతి స్వయంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ద్వారా ఆహారం తీసుకునే వారికి అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. పరిశుభ్రత విషయంలో పలు సూచన చేశారు. సిబ్బంది వినియోగదారులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించాలని, ఆహారం వడ్డించేటప్పుడు గ్లౌజులు ధరించాలని సూచించారు. అనంతరం కమిషనర్ లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్ ద్వారా పరిశుభ్రమైన ఆహారం వినియోగదారులకు అందుతుందని, ఉదయాన అల్పాహారం 2 పూటల భోజనం అందుబాటులో ఉంటున్నట్టు తెలిపారు. 1200 మంది వరకు అన్న క్యాంటీన్ సేవల్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. అన్నార్థుల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ సేవలు సక్రమంగా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటామని తెలిపారు. కమిషనర్ లక్ష్మీపతి వెంట కార్యాలయ సిబ్బంది ఉన్నారు. ఈరోజు తెనాల్లో 29వ వార్డులో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని పరిశీలించడం జరిగింది. అన్నా క్యాంటీన్ పరిశుభ్రమైన వాతావరణంలో చక్కగా ప్లేట్లు క్లీన్ చేసి చక్కటి ఫుడ్ వచ్చింది. ఇడ్లీలు సాంబార్ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయని ప్రజల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా బాగున్నదని తెలిపారు. కాబట్టి అన్నా క్యాంటీన్ ఎప్పుడు కూడా ఇలాగే చక్కగా మెయింటైన్ చేస్తూ ప్రజలకు అందుబాటులో టైం 7 గంటల కానించి రాత్రి వరకు కూడా 3 పర్యాయాలుగా ఆహారం, పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం లంచ్ భోజనం, రాత్రికి మళ్ళా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా దీన్ని ఇక్కడ ప్రజలు రోజుకి 400 వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూట అంటే 1200 మంది దాదాపు రోజు ఈ అన్నా క్యాంటీన్లో ఆహారం పొందడం జరుగుతూ ఉంది. వారికి కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇది అన్నా క్యాంటీన్ సద్వినియోగం చేసుకోమని చెప్పని ప్రజలందరినీ కోరుతూ నమస్కారం తెలియజేస్తూ, వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించాలనుకునే వారు 5 అంతకు మించి కమిటీగా ఏర్పడి వారి పూర్తి వివరాలు వారికి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని, ఆన్లైన్ ద్వారా అనుమతులు పొందాలని డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించే వారికి డీఎస్పీ బి జనార్దన్ రావు తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు సూచన చేశారు. విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖల నుండి విధిగా అనుమతులు తీసుకోవాలని, వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే మండపంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆన్లైన్ విధానం ద్వారా అనుమతిని పొందే కార్యాచరణ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వినాయక చవితి పందేళ్లలో ఆధ్యాత్మిక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు మినహా ఏ ఇతర ఆసంగిక కార్యకలాపాలకు పాల్పడినా కట్టే చర్యలు ఉంటాయన్నారు. డీజే సౌండ్స్ పరిమితమైన సౌండ్ తో ఉపయోగించాలన్నారు. నిబంధన అతిక్రమించకుండా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని పట్టణ ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత కన్సర్న్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. వారు లోడ్ ఎంత అయితే అంత దానికి చలానా కట్టాల్సి ఉంటుంది. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని, ఈ 2 పర్మిషన్లు తీసుకొని మా దగ్గరికి వస్తే ఇమీడియట్గా మీకు పర్మిషన్ శాంక్షన్ చేస్తాం. ఈ పర్మిషన్లో కండిషన్స్ ఏంటంటే, మీరు మండపాల దగ్గర ఎలక్ట్రిసిటీ సంబంధించిన వైర్లు ఏవి కూడా ఓపెన్గా వదలొద్దు, తగు జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా పాటించాలి. రెండోది, ఫైర్ సేఫ్టీ సంబంధించిన నిబంధనలు, అంటే మండపం దగ్గర నీళ్లు పెట్టుకోవడం, ఇసుక పెట్టడం, ఎక్స్టింగ్విషర్ పెట్టడం, గ్యాస్ పెట్టడం, ఇవన్నీ చేయాలి. మూడోది, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలండి కంపల్సరీగా. ప్రతి మండపంలో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయందే ఒప్పుకోరు, దానికి పర్మిషన్ ఇవ్వబడదు. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి మండపానికి కూడా సీసీ కెమెరా అనేది కంపల్సరీ చేశారు. దీన్ని మీరందరూ గమనించాలని కోరుకుంటున్నాను. వాలంటీర్లు మీరు నైట్ టైం కాపలా పెట్టుకోవాలి. వినాయకుడి పందిరి దగ్గర, విగ్రహాల దగ్గర కాపలా ఉండాలి. ఎటువంటి మద్యం సేవించడాలు, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీసు, రికార్డింగ్ డ్యాన్సులు ఏవి అలౌ చేయబడవు. పండగ అంటే పండుగ సందర్భంగా సాంస్కృతిక పరంగా ఉండాలి తప్పితే ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా ఈ కమిటీగా నియమించబడిన 5 మెంబర్లపై చర్యలు తీసుకోబడతాయి. వినాయక పండుగ సందర్భంగా, నిమజ్జనం సందర్భంగా ఎవరైతే కేసులు ఇన్వాల్వ్ అయ్యారో వారందరినీ కూడా ఈ సంవత్సరం ఎంఆర్ఓ గారి దగ్గర, మండల తహసీల్దార్ దగ్గర బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అట్లా మీరు పండుగగా చేసుకోండి, కానీ పండుగలో మీరు కేసుల్లో ఇల్లీగల్ యాక్టివిటీలు ఇరుక్కొని దాన్ని పాటు చేసుకోవద్దని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము.
డీజేలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. కంట్రోల్లో సౌండ్ ఉండాలి. నిమజ్జనం సందర్భంలో కానీ మండపాల వద్ద కానీ ఎటువంటి మైకులు ఉన్నా వాటిని రాత్రి 10 క్లోజ్ చేసేయాలండి అందరూ. మీరు 10 దాటిన తర్వాత ఎవరైనా వాటిని కొనసాగిస్తే ఇమీడియట్గా మర్నాడు వాళ్ళ కోర్టు ముందు కేసు పెట్టి ప్రొడ్యూస్ చేస్తాము. కాబట్టి అందరూ దయించి ఈ సంవత్సరం 10 గంటలకల్లా మైకులు కానీ డీజేలు కానీ ఊరేగింపులు కానీ నిమజ్జనాలు కానీ అన్నీ కంప్లీట్ చేసుకొని 10ంటికి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవరోధం లేకుండా పండుగ వాతావరణాన్ని కలుషితం లేకుండా చేయాలని ఈ పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించి అంగన్వాడీ వేతనాలు పెంచాలని, ఆన్లైన్ వర్క్ చేయడానికి ట్యాబ్లు ఇవ్వాలని సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కేవీ కుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల నిరసన కార్యక్రమాలు అన్ని జిల్లా మండల ప్రాజెక్టు కార్యాలయాల్లో గురువారం నిర్వహిస్తున్న క్రమంలో తెనాలిలోని సిడిపిఓ కార్యాలయంలో అంగన్వాడీ హక్కుల కోరికల సాధన కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కేవీ కుమారి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రాష్ట్ర నాయకులతో చర్చలు జరపాలని, ఆన్లైన్ వర్క్ కి ఫోన్లకు బదులు ట్యాబ్లు ఇవ్వాలన్నారు. ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ఈ నెల నుంచిన జీతాలు పెంచాలనేది తమ ప్రధానమైన డిమాండ్ గా తెలిపారు. మట్టి ఖర్చులు జీవోని మార్చాలని అన్నారు. అంగన్వాడీ రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలన్నారు. సిఐటి నాయకులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడుతూ గతంలో వేతనాల పెంపు కోరుతూ అంగన్వాడీ మహిళలు సమ్మె చేసినప్పుడు కూటమి నాయకులు అనేక హామీలు అమలు చేస్తామని నమ్మకం కల్పించారని అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీలకు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సిడిపిఓ విజయ్ గౌరికి అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ మహిళలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర నాయకులతో చర్చలు జరపాలనేది ప్రధానమైన డిమాండ్. అలాగే పనిచేసే ఫోన్లను ఇవ్వాలని, 5G ఫోన్లు కాదు ట్యాబ్లు ఇవ్వమని మా కోరిక అండి. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో బడ్జెట్ కేటాయించి మా జీతాలను పెంచాలని. ప్రభుత్వం ఉన్న కాలంలో 42 రోజులు సమ్మె చేశాము. ఆ సమ్మె కాలంలో జరిగిన ఒప్పందం ప్రకారం గత సంవత్సరం జూలైలోనే మా శాలరీ పెంచాలని ఆమోదం తెలిపారు. దానికి కుటుంబ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. కానీ ఇంతవరకు కూడా మా జీతాల సంగతి ఏమీ ఎత్తటం లేదు. కాబట్టి ఈ నెలలో అయినా సరే బడ్జెట్ కార్యకలాపాల్లో మా జీతాలు పెంపుదల చేయాలనేది ప్రధానమైన డిమాండ్. అలాగే గ్రాడ్యుయేటీని, మట్టి ఖర్చుల జీవోని కూడా మార్చి ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాము. అలాగే రేషన్ కార్డులు, ప్రధానంగా సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపజేయాలనేది మా డిమాండ్. అందులోనే భాగంగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు అనేది చేయాలని. ఎందుకంటే తమ పిల్లలు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు వల్ల గవర్నమెంట్ ఎంప్లాయ్ అని పడుతుంది. దానివల్ల పిల్లలకు కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు కావటం లేదు. ప్రధానంగా రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు చేయాలనేది కూడా మా ప్రధాన డిమాండ్ అండి. ధరలు పెరుగుతున్నాయి, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నా ఇంకా ఆ పాత పద్ధతిలోనే అంతకుముందున్న జీతం ప్రకారం ఇస్తున్నారు. దాంతోపాటుగా ఇచ్చేది 12,000 జీతం. ఆ 12,000 జీతంలో కొట్టంగానే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం రాగానే మీకు సంక్షేమ పథకాలు రావు. అంటే 12,000 జీతం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వ ఉద్యోగులు అనుకూలంగా జీతాలు ఇవ్వండి. అలా ఇవ్వకుండా మీరు కేవలం అక్కడనే యాప్లోనేమో ప్రభుత్వ ఉద్యోగుల పేరు పెట్టి అక్క చెల్లెలు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి ప్రచారం దానివల్ల ఉపయోగం ఉంది. ప్రభుత్వం అధికారంలో రావండి, అంగన్వాడీ అక్క చెల్లెలు ఓటీసీ ఓటే పెట్టి మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడైనా కళ్ళు తెరిచి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయండి. ఫోన్లు ఇచ్చారు, ఫోన్లు పనిచేయడం లేదు. పనిచేయడం చెప్పి ఫోన్లు రిటర్న్ చేసేసారు. ట్యాబ్లు ఇస్తామన్నారు, ఇచ్చేంతకాలం అయింది. మరి ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటారు, ఇవ్వరు. ఎన్నిసార్లు చర్చలకు వెళ్ళినా కానీ పరిష్కారం అయిపోయింది చెప్పి చెప్తారు, పరిష్కారం మాత్రం చేయరు. చూసి కళ్ళు పోతున్నాయి. వేము నియోజకవర్గం కృష్ణానది పరివాహక ప్రాంతమైన తిప్పలకట్ట గ్రామంలో అకాల వరదల కారణంగా కోతకు గురైన పంట పొలాలను మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు రైతులతో కలిసి గురువారం పరిశీలించారు. కోతకు గురవుతున్న పంట పొలాలను గురువారం రైతులతో కలిసి నక్కా ఆందబాబు పరిశీలించి ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు పరిష్కారం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు మీడియాతో మాట్లాడుతూ వరదలు వచ్చిన ప్రతిసారి కృష్ణానది ఒడ్డు కోతకు గురవుతూ ఉండటంతో రైతుల పంట పొలాలు నదిలో కలిసిపోతున్నాయని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆర్సీ అధికారులతో మాట్లాడి రైతులకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని, వచ్చే వేసవకాలం నాటికి ప్రాతిపదికలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. పంట పొలాలు కోతకు గురై నదిలో పడిపోకుండా కొంతమేర నష్టాన్ని తగ్గించడానికి గ్రాయిన్స్ నిర్మించి రైతులను ఆదుకుంటామని అన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ, కొల్లూరు నాగశ్రీధర్ తదితరులు ఉన్నారు. లంక గ్రామాలు ప్రతి ఏటా వరద ముంపుకి గురవుతూ ఉన్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాల్లో ప్రధానంగా రైతాంగం అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు. ఈ వరదల సంభవించినప్పుడు 6 లక్షల క్యూసెక్కుల నుంచి పైన వరద నీరు వస్తే
దాదాపు లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. రైతులు చేతికొచ్చిన పంట అంతా నష్టపోయి వందల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు సంవత్సరం వస్తూనే ఉంది. దగ్గర ఈరోజు 5 లక్షల పైచీలకు ప్రకాశం బ్యారేజ్ అవుట్ఫ్లో చెప్తూ ఉన్నారు. వరద వస్తూ ఉంది. రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రధానంగా తిప్పలగట్ట గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడ నది విపరీతంగా కోతకు గురైపోతూ ఉంది. రైతులకు సంబంధించినటువంటి సొంత పొలాలన్నీ కూడా నదిలో కలిసిపోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ సమస్య పెరుగుతూ ఉంది. చాలా బాధపడుతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనికి ఎక్కడో చోట కొంతమేర కన్నా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. మా రైతాంగం చెప్తున్నటువంటి సూచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నాం. గ్రాయిన్స్ నిర్మాణం చేయాలనేది ప్రధానంగా వాళ్ళందరూ కూడా సూచిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా ఆర్సీ రివర్ కన్జర్వేషన్ వాళ్ళకి నేను చెప్పాను తయారు చేయమని. గతంలో తయారు చేశారు 2 గ్రాయిన్స్ నిర్మాణం చేయడానికి. ఇప్పుడు మళ్ళా పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా మళ్ళీ తయారు చేయమని చెప్తాను. వాటిని ఆ కోతకి గురయ్యేదాన్ని ఎంతో కొంత తగ్గించడానికి ఆ గ్రాయిన్స్ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా అప్రమత్తంగా ఉండాలి రైతాంగం. ప్రతి సంవత్సరం ఇబ్బందులు వస్తూ ఉంది. పోయిన సంవత్సరం కూడా వరదల్లో చాలా నష్టపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదార స్వభావంతో వ్యవహరించి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వరదలు కంటిన్యూగా 3-4 సంవత్సరాలు వచ్చినా పట్టించుకున్న నాదుడు లేడు. గత సంవత్సరం మాత్రం రైతుల్ని సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా ఆదుకున్నాం. పంట నష్టపోయిన రైతులకు కానీ, వరద పొడిచినటువంటి నివాస ప్రాంతాల్లో ఉండే ఇళ్లకు సంబంధించి కానీ అన్ని రకాల నష్టపరిహారం అందించాం. దానిలో చాలా సక్సెస్ఫుల్గా చేసింది పోయినసారి ప్రభుత్వం. ఈసారి భగవంతుని దేవాలను రాకూడదని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏదొచ్చినా కూడా అండగా ఉంటుంది. రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీరు తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మీకోసం పనిచేస్తుంది. ఇప్పుడు నేను చూసినటువంటి ఈ కోతకు గురవుతున్నటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని మాత్రం ఖచ్చితంగా రేపు సీజన్లో ఎటువంటి పరిస్థితుల్లో నేను అది ఎంత అవుతుందో చూసి ఏదో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ గ్రాంట్స్ తీసుకొచ్చి అది ఈ ఫ్లో అంతా తగ్గిపోయినాక సమ్మర్లో ఖచ్చితంగా ఇది నిర్మాణం చేపిస్తానని కూడా నేను హామీ ఇస్తాను. గత వరదల అనుభవం ఆధారంగా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉందని కృష్ణానది పరివాహక ప్రాంతాలైన కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంక గ్రామంలో వరదల్ని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం లంక గ్రామంలో గురువారం బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి పర్యటించారు. కృష్ణానది వరద పరిస్థితి దృష్ట్యా రైతులు గ్రామస్తులతో సమావేశమయ్యారు. వరదలతో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన రైతులు పంట నష్టం అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. పోతర్లంక డ్రైన్ పరిశీలించి కెనాల్ రాకపోకల నియంత్రణకు సూచన చేశారు. పెసర్లంక అరవింద వార్ధికి వద్ద కృష్ణానది వరద ఉధృతి పరిశీలించి చిరుమూరు లంకలో వరద పరిస్థితిపై అధికారులకు సూచన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. సోషల్ మీడియా పుకార్లు నమ్మవద్దని, గత వరదల అనుభవం ఆధారంగా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం వరదల్ని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళకి సార్లు ఈరోజు జాబ్ కార్డు ఇవ్వకపోతే రేపు నీ ఉద్యోగం ఉండదు. నీ బాబోయలు ఎంత వాళ్ళు పేదలు అయిపోయి వాళ్ళకి బ్రతుకు తెరువు లేక వాళ్ళు ఉంటే వెంటనే కార్డు ఇచ్చేదానికి నీ సొమ్మేం పోతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ లెవెల్ వార్నింగ్ 3,97,000 వాటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. సో ఫస్ట్ వార్నింగ్ ఆల్రెడీ 2 రోజుల నుంచి నడుస్తుంది. మనం ఇప్పుడు 5,13,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వెళ్తూ ఉంది. మరి ఇప్పుడు శ్రీశైలం బ్యారేజ్లో అవుట్ఫ్లో చూసుకున్నప్పుడు అక్కడ కూడా మోర్ దాన్ 5 lakhs అవుట్ఫ్లో వస్తూ ఉంది. శ్రీశైలం 5,17,000 వస్తున్నట్టుగా ఉంది. నాగార్జున సాగర్లో కూడా 4,90,000 పైగా వస్తూ ఉంది. పులిచింతల్లో కూడా రమారమి నాగార్జున సాగర్లో వచ్చినంత అవుట్ఫ్లో అక్కడ కూడా వస్తూ ఉంది. ప్రకాశం బ్యారేజ్లో చూసుకున్నప్పుడు 5,13,000 వస్తూ ఉంది. 5,65,000 దాటగానే మనం సెకండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నది పైన. ఇప్పుడు నేను రోడ్లు అన్నీ పరిశీలించుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం మనం ఈ ప్రభుత్వ కాలంలో ఏదైతే మనం ఇప్పుడు వచ్చామో ఈ ఆర్ఎండ్బి బీటీ రోడ్డు, ఈ రోడ్డు పోయిన వరదలప్పుడు బీభత్సంగా కొట్టుకుపోయింది. మొత్తం కూడా శిథిలమైపోయింది అదంతా కూడా. దీన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వానికి నివేదించడం, వెంటనే నిధులు తెప్పించి ఈ రోడ్డుని
చాలా పకడ్బందీగా దగ్గరుండి అన్నీ చేయడం జరిగింది. మరి నీళ్ళ విషయానికి మనం చూసుకున్నప్పుడు సుమారుగా 7 లక్షల వాటర్స్ రిలీజెస్ వచ్చేంత వరకు కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం లేదు, లేదా రోడ్ కనెక్టివిటీ ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం లేదు అనేది ఇక్కడ ఉన్న మన అధికారులు అండ్ ప్రజలు అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ప్రతి హ్యాబిటేషన్లో కూడా 25 మంది సచివాలయ ఉద్యోగుల్ని ప్లేస్ చేసాం, అక్కడ పెట్టాం. ఎక్కడైతే కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీళ్ళలోకి వెళ్తారో, ప్రయాణం కోసం నీళ్ళలోకి దిగే అవకాశాలు ఉన్నాయో అటువంటి పాయింట్స్ అన్నింటిలో ఆర్డీఓ, డిఎస్పీ వాళ్ళ పోలీస్ ఎంప్లాయీస్ని, రెవెన్యూ ఎంప్లాయీస్ని రెయ్యి పగలు కాపలాగా కూడా పెట్టారు. అటువంటి చోట్ల నీళ్ళలోకి దిగనీయకుండా వాళ్ళని అడ్డుకోవడానికి, ప్రివెంట్ చేయడానికి. సో ఇక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళందరికీ మనం మైక్లో కానీ బీట్ ఆఫ్ టామ్ ద్వారా ప్రతి ఇంటికి సమాచారం తెలియజేస్తున్నాం, ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఏంటి పరిస్థితి అనేది. అట్లానే ఈరోజు మనకి నిత్యావసర వస్తువులు పీడిఎస్ ద్వారా పంపిణీ చేసేటువంటివి 1 నెల అడ్వాన్స్గానే వీళ్ళకి ఇమ్మంటున్నాం. అంటే 1వ తారీఖు ఇవ్వాల్సినవి ఈరోజు 22వ తారీఖు నుంచే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి హ్యాబిటేషన్లో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్, పాలిచ్చేటువంటి బాలింత తల్లులు, క్రానిక్గా ఉన్న బెడ్ రిడన్ ఉన్నటువంటి పేషెంట్స్, పక్షవాతం ఇలాంటివి వచ్చిన వాళ్ళు, 60 ఇయర్స్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చినటువంటి పేషెంట్స్, చిన్న పిల్లలు, ఇన్ఫాంట్స్, ఇలాంటి వాళ్ళన్నింటినీ డేటాను కూడా మనం తీసుకొని రెడీగా పెట్టుకున్నాం. ఆయా గ్రామాలలో మనకి 7 లక్షల కన్నా మించిపోతుందన్నప్పుడు వెంటనే ఈ వల్నరబుల్ పాపులేషన్ని రిలీఫ్ సెంటర్స్కి తరలిస్తాం. రిలీఫ్ సెంటర్స్ కూడా అన్నీ ఏర్పాటు చేసి పెట్టుకున్నాము. వెంటనే వాళ్ళని తరలిస్తాము. ఇంకా ఇబ్బంది ఉందన్నప్పుడు ఊర్లో ఉన్నటువంటి అందరినీ కూడా బయటికి తరలించేటువంటి ఏర్పాటు మేము చేస్తాం. జనరల్ సర్జన్ విభాగంలో 1970 నుండి తెనాలి పట్టణంలో విశేష వైద్య సేవల్ని అందించిన కొత్త రవీంద్రబాబు స్మారక బంగారు పథకాన్ని డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావుకు బుధవారం రాత్రి ప్రదానం చేశారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో తెనాలి శాఖ అధ్యక్షులు కె అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ కొత్త రవీంద్రబాబు పేరిట అందించే స్మారక బంగారు పథకాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావుకు డాక్టర్ రవీంద్రబాబు కుటుంబ సభ్యులు ఐఎంఏ డాక్టర్ల బృందం సమక్షంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వేశ్వరరావు యూరాలజీ విభాగంలో ఆధునిక వైద్య సేవలపై ప్రసంగించారు. ఐఎంఏ కార్యవర్గం తమ ప్రసంగాల్లో డాక్టర్ కొత్త రవీంద్రబాబు జనరల్ సర్జన్ విభాగం ద్వారా తెనాలి ప్రాంతానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ జి మధు, ప్రభాకర్, డాక్టర్ పావని, ప్రియాంక, డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, డాక్టర్ కోటి నాగయ్య, డాక్టర్ గంటా నరసింహారావు, డాక్టర్ కొత్త శశికిరణ్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, డాక్టర్ నీలిమ తదితర సభ్యులు పాల్గొన్నారు. శస్త్ర వైద్య నిపుణులు, ఇదేంటి యూరాలజీ శస్త్రవైద్యం అంటే మూత్రకోశ నాళాల శస్త్రవైద్య నిపుణులైన డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావు గారికి ఎంఎస్ఎంసిహెచ్ గారికి బహుకరించడం జరిగినది. ఈ సిఎంఈ నందు, ఈ గోల్డ్ మెడల్ లెక్చర్ నందు డాక్టర్ విశ్వేశ్వరరావు గారు ఎన్నో మూత్రకోశ నాళాలకు సంబంధించి ఆ జబ్బులు, వాటి ట్రీట్మెంటు, శస్త్రచికిత్సలు, కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి, వాటిని ఎట్లా నివారించడం, వాటికి షుగర్కి ఉన్న సంబంధం, ఎలా మన పేషెంట్కు అతి తక్కువ ఖర్చులో త్వరగా వైద్యం చేయించడం గురించి, మరియు మోడర్న్ ఎక్విప్మెంట్ అంటే పరికరాల గురించి సుదీర్ఘంగా డిస్కస్ చేయడం జరిగింది. యూరాలజీ నందు ఎంతో ఆధునికత జోడించి కిడ్నీలో రాళ్ళున్నా కూడా మనం ఆపరేషన్ చేయకుండా కూడా ఆ రాళ్ళని మనం VCNL ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఆ గోల్డ్ మెడల్ని ఈరోజు ప్రముఖ వైద్యులైన చేబ్రోలు విశ్వేశ్వరరావు గారికి ప్రదానం చేయడం జరిగింది. డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు 1970లోనే తెనాలి ప్రాంతంలో దేవి నర్సింగ్ హోమ్ అనే హాస్పిటల్ని ప్రారంభించి సర్జరీ విభాగంలో ఎన్నో కొత్త టెక్నాలజీని, కొత్త పరిస్థితుల్ని ఆయన సృష్టించి ఎంతో విజయవంతంగా ఎంతోమంది ప్రజలకు ఆయన సేవలు అందించారు. కుటుంబం మొదటి తరం, రెండో తరం, మూడో తరం కూడా ప్రస్తుతానికి వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. చేబ్రోలు విశ్వేశ్వరరావు గారు ప్రముఖ యూరాలజిస్ట్. 1992లోనే గుంటూరులో ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టారు. యూరాలజీ అనే పదం పూర్తిగా ఇంకా వైద్యులకు పూర్తిగా తెలియని ఆ కాలంలోనే అటువంటి అధునాతన వైద్యం ఆయన స్థాపించి ఎంతోమంది ప్రజలకు ఆయన సేవ చేశారు. ఆయన ఈరోజు లెక్చర్ ఇవ్వడం ద్వారా తెనాలి ప్రాంత
వైద్యులకు యూరాలజీ కామన్ ప్రాబ్లమ్స్ని మొదట్లోనే గుర్తించడం వల్ల అందులో వస్తున్న కొత్త టెక్నిక్స్ అలా ఎప్పుడు రిఫర్ చేయాలి, ఎప్పుడు సర్జరీ చేయాలనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ గోల్డ్ మెడల్ మనం ప్రతి సంవత్సరం ఈ లెక్చర్ జరుపుకుంటాము. మనకి వైద్య విధానంలో కొత్త కొత్త ఆధునిక విధానాల గురించి మన న్యూ డాక్టర్స్ మనకి చెప్తూ ఉంటారు. అయితే మీకు అందరికీ తెలుసు, తెనాలి ఐఎంఏ ఎప్పుడు సేవా దృక్పథంతో చాలా ముందుకు వెళ్తుంది. రెగ్యులర్గా ఈ సిఎంఈస్ జరగటం అనేది ఇక్కడ చూసినామండి. తెనాలి ఐఎంఏలో ప్రతి నెల ఖచ్చితంగా 1 లేదా 2 సిఎంఈస్ జరుపుతూ ఉంటారండి. దీని అందరికీ ముఖ్య కారణమైన మన ప్రెసిడెంట్ గారు అనిల్ గారు మరియు ప్రభాకర్ గారు, మధు ప్రభాకర్ గారు సెక్రటరీ గారు, వీళ్ళిద్దరూ చాలా ఉత్సాహంగా ఈ సిఎంఈస్ నేను నడిపిస్తున్నారు. ఈ టీంలో వైస్ ప్రెసిడెంట్గా నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. షుగర్ వ్యాధి కారణంగా కాలు సగం పైగా తీసివేసిన నిరుపేద వృద్ధుని అవసరాన్ని గుర్తించి హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ద్వారా 3 చక్రాల సైకిల్ను అందజేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. స్థానిక 23వ వార్డు పరిధిలోని సీఎం కాలనీ శివార్లో నివాసం ఉంటున్న పోలయ్య అనే వృద్ధుడికి షుగర్ వ్యాధితో తీవ్ర అనారోగ్యం తలెత్తడంతో సగం పైగా కాలు తీసేశారు. పేదరికం వెంటాడుతున్న వృద్ధుడికి జరుగుబాటు లోపించడంతో హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకులు గతంలో ఇచ్చారు. తనకు 3 చక్రాల సైకిల్ కావాలని పోలయ్య కోరగా త్వరలోనే ఇస్తామని హెల్పింగ్ సోల్జర్స్ వ్యవస్థాపకుడు ఇనాయతుల్లా హామీ ఇచ్చారు. ఈ క్రమంలో గురువారం పోలయ్యకు 3 చక్రాల సైకిల్ అందించారు. సంస్థ సభ్యుడు కాట్రగడ్డ విజయ్ తన తండ్రి ప్రఫుల్ల చంద్ జ్ఞాపకార్థం వృద్ధుడికి 3 చక్రాల సైకిల్ కొనివ్వడం పట్ల ఇనాయతుల్లా విజయ్ కి ధన్యవాదాలు తెలిపారు. హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ద్వారా అవసరాన్ని గుర్తించి తమకున్నంతలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, వాణి, ఫనీ, శివ పాల్గొన్నారు. వీడియోలో కనిపిస్తున్న ఈ పెద్ద ఆయన పేరు పోలయ్య గారు. అనారోగ్య పరిస్థితి కారణంగా షుగర్ వచ్చి సగం పైగా కాలు తీసేశారు. ఈయన ఇంట్లో జరగక రోడ్డు మీద భిక్షాటన చేసుకొని వచ్చిన దాంతో కడుపు నింపుకుంటున్న పరిస్థితి. కనీసం ముందు వెనక పట్టించుకునే నాదుడు లేడు. నువ్వు అలా రోడ్డు మీద బెగ్గింగ్ చేసుకోబాక బాబాయ్, నీకు కావాల్సిన బియ్యం వస్తువులు నేను సహాయం చేస్తా, నీ ఆరోగ్య పరిస్థితి చూస్తే నువ్వు ఇలా ఉన్నావు, ఈ టైంలో నువ్వు వచ్చి రోడ్డు మీద బెగ్గింగ్ చేసుకొని కరెక్ట్ కాదు అని ఆయనకి కావాల్సిన బియ్యం వస్తువులు సహాయం చేశాము. మేము బియ్యం వస్తువులు సహాయం చేసే క్రమంలో నాకు ఒక ట్రైసైకిల్ సహాయం చేయండి అయ్యా 3 చక్రాల బండి అంటే, సరే బాబాయ్ నీకు మాట ఇస్తున్నాను, నేను తప్పకుండా సహాయం చేస్తానని చెప్పాము. 2 రోజుల్లో ఆయనకి కావాల్సిన ట్రైసైకిల్ సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా విజయ్ అన్న వాళ్ళ నాన్నగారి పేరు కాట్రగడ్డ ప్రఫుల్ చంద్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఆ బాబాయ్కి ట్రైసైకిల్ సహాయం చేయడం జరిగింది. ఇదే కాకుండా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న విజయ్ అన్నకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన యువ నాయకుడు ఏర్రు శివరామకృష్ణ జన్మదినోత్సవాన్ని అభిమానులు పట్టణంలో అన్నదాన సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో గురువారం ఎర్రు శివరామకృష్ణ అలియాస్ కిట్టు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కిట్టు అభిమానులు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను మాట్లాడారు. అందరికీ సుపరిచితమైన కిట్టు జన్మదినోత్సవాన్ని అన్నదాన సేవలతో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరెన్నో సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో కిట్టు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల సమీపాన గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు ఉదయం అల్పాహారం 2 పూటల భోజనం ఏర్పాటు చేశారు. గాంధీ ఆశ్రమం తరపున కోటేశ్వరరావు మాట్లాడారు. శివరామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిట్టు ఫ్యాన్ సభ్యులు పాల్గొన్నారు. మరి మన తమ్ముడు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో కానీ మిత్రులతో కానీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటాడు. అటువంటి మన మిత్రుడు కిట్టు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వారి యొక్క ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ముందుగా ఈ యొక్క సేవా సమితి తరపున కిట్టుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇలాంటి ఎన్నో చేసుకోవాలని చెప్పేసి తెలియపరచుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మిత్రులతో కలిసి ఇంకెన్నో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. అత్తోట యువనాయకుడు శివరామకృష్ణ గారి జన్మదినం సందర్భంగా రైల్వే స్టేషన్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం చేపట్టాము. ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాము. ఇట్లు కిట్టు ఫ్రెండ్ సర్కిల్ అత్తోట. ఏర్రు శివరామకృష్ణ అలియాస్ కిట్టు గారి పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వారికి మార్నింగ్ టిఫిన్ మళ్ళీ సాయంత్రం 2 పూటల భోజనం ఏర్పాటు చేసినారు. శివరామకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆశ్రమం తరఫున తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యకరమైన ఆహారం పరిశుభ్రంగా అన్నా క్యాంటీన్ ద్వారా అందేలా చూస్తూ ఉన్నాం. కమిషనర్ బిఎం లక్ష్మీపతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెంచి అంగన్వాడీల వేతనాలు పెంచాలి. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కేవీ కుమారి. వినాయక చవితి ఉత్సవాల మండపాల ఏర్పాటుకు అన్ని అనుమతులు ఉండాలి.
డిఎస్పీవి జనార్దన్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.